ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి పరిశుద్ధమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు యాష్ వెనస్డే భస్మ బుధవారం సందర్భంగా మనందరి ఆధ్యాత్మిక మేలుకొల్పుకై ప్యూరిఫికేషన్ శుద్ధీకరణ అనే అంశంపై మన ప్రియ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కె చార్ల్స్ వెస్లీ గారు ఇప్పుడు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. నిరక్షణ్యామృత బిందువు గోరుసుమి శ్రీధర నమ్మకుమి ఆత్మకు శోధనలుండుసుమి శోధన మాటెడు ప్రీతును నమ్మి చదగనుందుసుమి పోరాడు సుమి నిపుణకు బెక్కిల గలదు సుమి ఎగువకు ప్రార్థన కర్గము బట్టి పగతుని గెలువు సుమి అంతము వాసు సుమి ప్రార్థన అంతల వెదకు సుమి అంతర కుండగు ప్రీసు రక్షకుని చెంతను చేరు సుమి పాపము తరచు సుమి పశ్చాత్తాపము పొందుసుమి పాపని యేసుని పాదములబడి పాపము వీడు సుమి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామమున ఈ ప్రత్యేకమైనటువంటి ఈ భస్మ బుధవారం ఉదయకాలం ధ్యానించుటకు దేవుడు మనల్ని ప్రేరేపించి ప్రత్యేకించి గత సంవత్సరం ఎలాగూ దేవుడు మనల్ని తన యొక్క అద్భుతమైనటువంటి కృప, తన కాపుదల, తన కనికరమును మన ఏడల ఆయన కనపరిచినాడో అదే రీతిగా ఈ సంవత్సరం 2024వ సంవత్సరం ఈ యొక్క మండల ఈ కాలంలో ప్రత్యేకించి ఈనాటి దినం యాష్ వెనస్డే
ఈ భస్మ బుధవారం ఈ ప్రత్యేకతను క్రైస్తవులముగా మనం తెలుసుకొనుటకు, ప్రత్యేకించి మన స్థానిక సంఘాన్ని మనం గుర్తించి, మరి స్థానిక సంఘాన్ని గౌరవించి, ఇందులో జరుగుతున్నటువంటి పరిచర్యలన్నింటినీ కూడా మనం అభినందిస్తూ, ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ఆయా స్థలములలో మరి ఆయా దేశములలో ఉంటున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మనం దేవుని పేరట వారిని అభినందిస్తూ, ఈరోజు ఈ దినం, ఈ ఉదయకాలం, ఈ యాష్ వెడ్నెస్డే ప్రత్యేకమైనటువంటి ఈ ఆరాధనలో దేవుడు మన ద్వారా పలికించుచున్న ఈ మధురమైనటువంటి ఈ స్వరమును బట్టి దేవాది దేవునికి నేను మొట్టమొదటిగా నా నిండు కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి దేవుని బిడ్డలారా, భస్మ బుధవారం అని, ఈ బూడిద బుధవారం అని, ఈ విధంగా మనం ఈ రోజున మనము అంటూ ఉంటాం. దీన్ని మనము ఈ విధంగా మనం గమనిస్తూ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈ భస్మ బుధవారం యొక్క విశిష్టత మరి ముఖ్యంగా ఆత్మీయులముగా విశ్వాసులమైనటువంటి మనం చాలా వరకు దీన్ని గుర్తెరిగి, ఎందు నిమిత్తమై ఈ ప్రారంభ ఈ సమయంలో మనం ఈ మండల ఈ దినాలను మనం జ్ఞాపకం చేసుకొనడం అనేటటువంటిది చాలా, ఇది మన ఆత్మీయ జీవితానికి ఇదెంతో బలమైనటువంటి సాధనముగా దేవుని వాక్యం మనకు దోహదపడుతూ అనేకులను రక్షించున్నది, అనేకులను తన సిలువ యొద్దకు నడిపించున్నటువంటి వాక్యం అని ఈ సందర్భంలో నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ, సిలువను గురించినటువంటి వర్తమానం అది తెలియనటువంటి బిడ్డలకు అది మరి వేరే విధంగా ఉండవచ్చు. కానీ దేవుని కృపలను, ఆయన సిలువను, ఆ శ్రమలను మనము తరచుగా ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి పాఠ్యభాగములలో మనం గమనిస్తూ ధ్యానిస్తూ ఉన్నటువంటి మండల దినాలంతట్లో దేవుడు మనల్ని బలమైనటువంటి గొప్ప సాధనాలుగా మనల్ని నడిపించుచున్నాడనే విషయాన్ని నేను మీ ముందుంచి మరి దేవాది దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ యాష్ అనేటటువంటిది మనం చాలా వరకు దీన్ని మరి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ ఉపవాస దినములలో, ఈ శ్రమల యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రమల దిన కాలంలో యాష్ అన్నప్పుడు అది మరణంనకు సంబంధించినటువంటి ఆ మాట. ఎందుకంటే చాలా వరకు మనం దేవుని సన్నిధికి మరి కొనిపోబడినటువంటి వారిని భూస్థాపన చేయుటలో మనం ఈ మాటను మనం ఉపయోగించుట ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఈ శరీరము మట్టికి మట్టికి, ధూళికి ధూళికి, భూమికి ఈ శరీరాన్ని మనం అప్పగించుతున్నామని ఈ మాటను మనం పలుకుతాం. కాబట్టి ఈ యాష్ అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ డెత్. మరి మొట్టమొదటిగా మనకు దేవుడిచ్చేటటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే, మనము మన నిజస్థితి, మన స్టేటస్, క్రైస్తవులమని పిలువబడినటువంటి మనం మరి దేని నిమిత్తమై మనం అతిశయోక్తి మనము కలిగి ఉండలేము. కానీ మనం ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మోసిన మనందరి పాపముల నిమిత్తమై ఆయన మన పాప దోషములను మరి కడిగివేయుటకు, తుడిచివేయుటకు, వాటి నుండి విడుదల చేయుటకు మరి ఆయన మన భరించి మరి వహించి చిట్ట చివరి వరకు ఆయన సహించినటువంటి ఆ యేసును జీవితంలో మనము, ఆయన శ్రమ జీవితంలో మనము క్రైస్తవులముగా కేవలము ఆయనను విశ్వసించటం మాత్రమే కాకుండా ఆయన శ్రమలలో మనం క్రైస్తవులముగా పాలిభాగస్తులముగా మనం ఉంటూ ఉన్నటువంటి ఈ స్థితిని
ఈ స్టేటస్ను మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొనడం, ఈ 40 దినములలో దేవుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాల్సిందిగా ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యొద్దకు మనం రావలసి ఉంటుంది. ఎక్కడికి మనము వెళ్ళినా, ఏ ప్రాంతములో ఉన్నా, మరి ఫిజికల్గా ప్రభు యొద్దకు మనము వచ్చుట అనున్నది కాకుండా, మన తలంపులలో, మన క్రియలలో, మనం చేసేటటువంటి దేవుని కొరకు చేసేటటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములలో ఆయనను మనము సంతోషపెట్టు వారముగా మనం ఆయన యొద్దకు మనం రావలసిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. మరి రిటర్నింగ్ టు గాడ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కేవలం ఈ లెంట్ కాలంలో మరి చాలా వరకు మనము మన యొక్క భౌతిక స్థితిని, మన శారీరకమైనటువంటి ఈ యొక్క స్థితిని చూచి చాలా వరకు మనము ఎక్కువగా దీన్ని మనము ఆస్వాదిస్తూ ఉంటుంటాం. అనగా నేను ఉపవాస దినములలో నేను పాలు పొందునా, లేక ఈ ప్రార్థనలలో నేను పాలు పొందునా, మరి లేక ఈ బైబిల్ పఠనంలో నేను పాలు పంపులు కలిగి ఉందునా అని అప్పుడప్పుడు మనలో కొంత ఈ ప్రశ్నలు, ఆత్మీయులం క్రైస్తవులమైనటువంటి మనకు ఈ ప్రశ్నలు మన జీవితంలో రాక తప్పదు. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనము ఏ దేశీయులమైనా, ఏ ప్రాంతీయులమైనా, మరి దేవుని పరిశుద్ధ మనమైనటువంటి ఆ సన్నిధికి మనలను మనము తగ్గించుకొని రావలసిన వారమే. కాబట్టి దేవుని యొద్దకు రావాలని ప్రభు మనకు మళ్ళీ మరి ఆయన పదే పదే మనల్ని వాక్యము ద్వారా, దైవ సేవకుల ద్వారా, మరి ఇతర మీడియాస్ ద్వారా మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుని యొద్దకు మనము ఏ రీతిగా వస్తూ ఉన్నాం? మరి ఏదో ఆవేశంతో, ఆతృతతో, లేక మనము భౌతికమైనటువంటి ఆలోచనలతో, శారీరకమైనటువంటి విధంగా మనం ఆలోచిస్తూ ఆయన యొద్దకు మనం పరిగెడుతూ మరి ఎంతో మరి చాలా బిజీగా ఉన్నట్టు మనము ఎక్కువగా మనం నటిస్తూ రావడం అనేటటువంటిది కాదు. కానీ మనలను మనము మరి స్వపరీక్ష మనం చేసుకున్నట్టుకు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది మనం ముఖ్యంగా మన యొక్క పాప స్థితిని మనము గుర్తించి జ్ఞాపకం చేసుకొని, మరి ఈనాటి దినము నుండి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి మనందరి యొక్క బలహీనతల నిమిత్తమై, పాపముల నిమిత్తమై ఆయన శిలువం రానుమైన మరి ఆయన తన జీవితాన్ని మన కొరకు ఆయన సమర్పించుకున్నాడనే విషయాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో పౌలు కొరింథీకి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఈ రీతిగా ఆయన మరి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యాష్ వెడ్నెస్డే సందర్భంలో మీరు దుఃఖపడితిరని సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచూ ఉన్నాను. అనగా మనము మన జీవితంలో మారు మనస్సు, దేవుడు ఆశిస్తున్న ఈ మారు మనస్సు మన శారీరానుసారమైనటువంటి మారు మనస్సు దేవుడు ఆయన అంగీకరించలేదు. కానీ దుఃఖసాగరమైన దుఃఖ పరిస్థితిని, అనగా మరి దుఃఖపడి మారు మనస్సు పొందితి, మన పాపములను మనం ఒప్పుకొని, మన బలహీనతల్లో నుండి దేవాది దేవుడు మనల్ని ఆయన కనికరించి కృప చూపించి విడుదల చేస్తాడని నమ్మికతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన యొద్దకు మనము వస్తూ దైవ చిత్తానుసారమైన దుఃఖం, మరి ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో 17వ అధ్యాయం 10వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయం. దేవుని నమ్మిన ప్రియ బిడ్డలారా, మనకు ఇహలోక సంబంధమైనటువంటి దుఃఖం, అఫ్ కోర్స్ ఇది మనకు సహజమే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువను మోసుకుంటూ
మరి ఇదే ఈ శ్రమల కాల ధ్యాన సందర్భంలో ఆయన మోస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఆయనను చూచి స్త్రీలంతా వారు ఏడ్చుచు వేదన పడుచు మరి భరించరానటువంటి కన్నీరు వారు విడుస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు పలికిన మాట, అమ్మల్లారా మీరు నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకును మీ పిల్లల కొరకును మీరు ఏడ్వుడి, మీరు విచారపడుడి అని ఈ విషయం, ఈ మాట ఆయన మనకు తెలియ. దేవుని నమ్మినటువంటి ప్రియ బిడ్డలారా, ఈ లెంట్ కాలం, ఈ మండల కాలం అంతట్లో మనలను మనము ఒక్కసారి ఏ పరిస్థితుల నుండి దేవుడు మనని ఏ పరిస్థితిలోనికి మనని ఆయన తీసుకొని వచ్చినాడు, ఈనాడు ఈ దినం దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మనం మన జీవితంలో అనుభవిస్తున్నాము కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ శుద్ధీకరణ ఈ సందర్భంలో, ఈ యొక్క యాష్ వెనస్డే సందర్భంలో చాలా వరకు ఫిబ్రవరి ఈ మాసంలోనే మనము ఈ మండల దినాలను మనము అనుభవించటకు దేవుడు మనకు ఆజ్ఞాపించి ఒక సమయం ఇస్తూ ఉంటాడు. ఫెబ్రువా అనేటటువంటి ఈ మాటకు గల అర్థం ప్యూరిఫికేషన్, శుద్ధి చేసుకొనడం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ఈ మండల కాలం అంతట్లో మనలను మనం ఒకసారి, మరి ఇంతకు ముందు నేను తెలియజేసినట్టుగా మన జీవితంలో ఏదైనా దేవుణ్ణి దుఃఖపరిచే ఏ స్థితి, ఏ పరిస్థితి వచ్చినా, పాప మాలిన్యం, మురికి, కుట్ర, కుయుక్తి అంతయు మనలో నుండి మరి వాటిని బహిష్కరించి మరి తీసివేయాలని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ, దావీదు మహారాజు ఆయన ఎంతో దుఃఖపడి తమ యొక్క పాపములను యథార్థంగా ఒప్పుకున్నట్లుగా ఈరోజు ఈ దినం మనమును కూడా మన యొక్క జీవితములను ఇవాల్యుయేట్ చేసుకొని, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని, మన నిజస్థితి నుండి ఒక చక్కటి జీవితం, రక్షణ జీవితాన్ని దేవుడు మనకిచ్చినాడని మనం ఒక్కసారి మనం ఒప్పుకొని, పాపములను మనము ఒప్పుకొనివాడు ధన్యుడు అని మరి కీర్తనకారుడు 32వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ప్రత్యేకంగా మరి దేవాది దేవుని యొద్దకు మనం ఆ తప్పిపోయిన కుమారుని పశ్చాత్తాపము మరియు నిన్వేను గురించినటువంటి పశ్చాత్తాప హృదయంను మనము కలిగి ఉండి ఈ భస్మ బుధవారపు ఈ ఆరాధన నుండి మరి వచ్చే 40 దినములు మనల్ని మనము ప్రార్థనల ద్వారా, బైబిల్ పఠనము ద్వారా, మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ మనం చేసుకుంట ద్వారా యేసు ప్రభువుకు చిత్తాన్ని నెరవేర్చి ఆయనకి ఇష్టలుగా, మరి విశేషంగా ఆధ్యాత్మికమైనటువంటి ఆ స్థితి మనము మన జీవితంలో బలమైన విధముగా ప్రభు చేత మనం పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఈ మండల కాలంలో మరి తన బిడలముగా, తన అనుచరులముగా, తన శిష్యులముగా మనం ఈ లోకంలో జీవించి ఆయనకు మహిమ తెచ్చేటటువంటి బిడ్డలముగా ఉండుటకు త్రియేక దేవుని దైవ కృప, దైవ ఆశీర్వాదములను సమృద్ధిగా మనందరికీ, మన సంఘానికి, మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ మరి సంతోషమును, సమాధానమును, మరి తన యొక్క కృప, కనికరమును, ఆశీస్సులను సదాకాలం ప్రభు దయచేను గాక. ఆమెన్. ప్రభు మా దేవ, మా దయగల తండ్రి, ఇచ్చిన ఈ చక్కటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మేలు కొలుపుకై మీకు వందనాలు. ఇంకా ఈ బిడ్డలముగా మేము నేర్చుకొనవలసినటువంటి పాఠములు ఇంకా అనేకములు ఉన్నవి. మరి వాటిని మేము ఈ యొక్క మండల కాలంలో మమ్మను మేము మరి స్వపరీక్ష చేసుకొని మంచి మనస్సుతో నిన్ను అంగీకరించి అనేకులతో సమాధానపడి, నీతో సమాధానపడి ఈ యొక్క శ్రమల కాలపు ఈ యొక్క గడియలో మమ్మను మేము సిలువ కొరకు సిద్ధపరచుకుంటూ నీ యొక్క దివ్యమైనటువంటి స్వరమును వింటూ నీ చిత్తాన్ని మేము యథార్థంగా మేము గైకొనుటకు సహాయం అనుగ్రహించుమని యేసు నామమున వేడుకొంచుచున్నాం స్వామి. ఆమేన్.